ఇవి 1 లీటర్, 1/2 స్పూన్ సబ్జా గింజలు అంతే. ఇవి 3/4 లీటర్, లీటర్ వాటర్ ఉంటాయి ఈ కొండలో. ఇవన్నీ ఇప్పుడు నేను తాగుతా. ఒక చిన్న పూట సంపూర్ణ ఆరోగ్యాన్ని సంరక్షించండి, సర్వదా ఐశ్వర్యాన్ని అనుభవించండి. అంటే ఎప్పుడైతే మీరు ఇవన్నీ పాటిస్తారో సంపూర్ణమైన ఆరోగ్యాన్నే సంరక్షించుకుంటారు. అంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్నే జాగ్రత్త చేసుకుంటారు. నిన్న మొత్తం ఫాస్టింగ్కి ఒక గుప్పెడు కిస్మిస్గా అలా తిన్నాను, ఒక 2 గొల్లు ఏతపలగా తిన్నాను, అంతేనండి. నిన్న మొత్తం ఫుడ్ తేనె, నిమ్మకాయ నీళ్ళు అవే, తేనె నిమ్మకాయ నీళ్ళు, మామూలు వాటరు, అంతకు మించి నేనేం తెల్ల. 6 తర్వాత అసలేం ముట్టలేదు. మరి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నేను. సంపూర్ణ ఏంటి, కాళ్ళకి జోడు లేకుండా ఎండప్పుడు తారు రోడ్డు మీద ఎంత వేడిగా ఉండేదో ఏమనిపించలే. జస్ట్ ఓం నమ శివాయ అంతే. అదే సంపూర్ణ ఆరోగ్యాన్ని సంరక్షించండి, సర్వదా ఐశ్వర్యాన్ని. ఎప్పుడైతే మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకున్నారో అన్ని దగ్గరలా మీ ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు కదా. ఎలాగ ఐశ్వర్యాన్ని అనుభవించాను? ఎక్కడికి వెళ్ళినా ఆటో పట్టుకోలేదు, వీలైనంత వరకు నడుచుకొనే వెళ్ళాను. మరి ఏ హోటల్లో నేను ఫుడ్ తినలేదు, కనీసం కొబ్బరి బొండ నీళ్ళు కూడా నేను బయట తాగలేదు. ఇంటికి వచ్చాక కొంచెం కిస్మిస్ అవి తెచ్చుకున్నాను, అవే తిన్నాను అనమాట. కానీ అప్పటికి కూడా నాకు తినాలని లేదు, కానీ వాటర్ తాగితే కొంచెం ఇబ్బంది వస్తుంది అనుకొని, అంటే ఎక్కడైనా ఎక్కువ వాటర్ తాగిన ఇబ్బంది ఏమో అనుకొని, అది మీకు అర్థమైపోయి ఉంటుంది. మీ బాడీ అనేది కూల్గా ఉందా లేకపోతే వేడిగా ఉందా అని తెలుసుకోవడానికి మీ వేస్టేజ్లు ఏవైతే పెడతాయో అది యాజ్ యూజువల్గా కంటిన్యూగా అయినప్పుడు మీకు వేడి అవ్వలేదండి. కానీ అవి లేకపోయినప్పుడు మీకు వేడైంది, మీ బాడీ డిస్టర్బ్ అయింది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఏం తిడితే సెలవు తీసుకుంటానండి, తప్పులంటే బంధించండి.